జోషిత్ బాయ్, ఆల్ ది బెస్ట్. ఉంది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, ఏమి ఇబ్బంది కాలేదు కదా నాన్న? క్లాసెస్. హాయ్, ఇవన్నీ నా 7th క్లాస్ థింగ్స్ అండ్ బుక్స్ ఉన్నాయి, మీకు ఒక్కొక్కటి చూపిస్తా. ఇవి 3 బైండర్స్, హైలైటర్స్, ఇది స్టిక్ పేపర్స్, ఇది బైండర్ డివైడర్ అంట, నాకు తెలియదు ఏంటో. ఇది సైంటిఫిక్ క్యాల్కులేటర్, ఇది 2 పాకెట్ ఫైల్, ఇవన్నీ ఎగ్జామ్కి పేపర్స్. మెల్లగా వీడొకడు మధ్యలో, ఇవన్నీ బుడ్డుగాడు. ఇవి 3 బుక్స్ మాకు. అన్నీ ఇప్పుడే కొనుక్కొచ్చుకున్నా. ఇగో ఈ కంబాక్స్ కూడా కొనుక్కున్నా, దీంట్లో థింగ్స్ పెట్టేసుకున్నాను. పెన్స్ ఉన్నాయి, కలర్ పెన్సిల్స్ ఉన్నాయి. ఇది నా బ్యాగ్. హెడ్సెట్ కూడా తీసుకువెళ్ళాలంట, పెట్టుకున్నా నేను. అరే నువ్వెప్పుడు వెళ్తావురా స్కూల్కి? నెక్స్ట్ ఇయరా? నువ్వు ఎప్పుడు అదే డైలాగ్ చెప్తానే ఉండు. అనాలి ఈరోజు మా వాడికి ఫస్ట్ డే స్కూల్. నేనైతే ఇప్పుడు పాలకూర పప్పు రైస్ చేస్తున్నాను వాడికి లంచ్ కోసం. ఇక్కడ పాలకూర అయితే కట్టల్లో లేదు, ఇట్లా ప్యాక్ చేసే దొరుకుతుంది. మనకైతే కట్ చేసే పని కూడా లేదు. ఇది పెద్ద ఆకులది కానీ ఇంకా చిన్న ఆకుల పాలకూర కూడా ఉంటుంది. ఇప్పుడు నేను పాలకూర కందిపప్పుతో చేస్తున్నాను, అప్పుడప్పుడు పెసరపప్పుతో కూడా చేస్తాను. పెసరపప్పు అయితే కుక్కర్లో వేసే అవసరం లేదు, డైరెక్ట్ వండితే ఉడుకుతుంది. అది టేస్ట్ కూడా బాగుంటుంది, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంతకీ మరి మీరే పప్పు వాడతారు? అడిగేదో ఈ రోజు స్కూల్ స్టార్ట్ అయిందని కాదు కానీ నా డైలీ రొటీన్ ఇదే. పొద్దున్నే లేచి వంట చేసి మా ఆయనకు బాక్స్ పెట్టి ఇవ్వాలి. ఇంక ఈ రోజు నుంచి కొంచెం రైస్ ఎక్కువ వండాల్సి వస్తుంది అంతే. పప్పు కొద్దిసేపు నానిన తర్వాత పాలకూర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పసుపు, కారము, నూనె వేసేసి స్టవ్ మీద పెట్టిన 3 విజిల్స్ వస్తే అయిపోతుంది. పక్కన స్టవ్ మీద అన్నం కూడా పెట్టేసిన. ఇంకా అటు కూర ఇటు అన్నం 2 ఒకేసారి అయిపోతాయి. అసలు టాస్క్ ఇప్పుడు ఉంది విని లేపడము. వీడు అస్సలు లేవడు తొందరగా. పక్కనున్న చిన్నోనికి ఇనవడకుండా మెల్లగా లేపాలి. ఇన్ని రోజులు లేటుగా లేచిండు కదా, ఇప్పుడు తొందర లేవమంటే ఎట్లా లేస్తాడు మరి? గుడ్ మార్నింగ్. ఎట్లో అట్లా చిన్నోనికి డిస్టర్బ్ కాకుండా పెద్దోని లేపేసిన. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది, దీంట్లో పోపు వేసుకుంటే అయిపోతుంది. ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసి, కరివేపాకు వచ్చేసి నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను, అక్కడే ఆరబెట్టి పొడి చేసుకొని తీసుకొచ్చుకున్నా. కరివేపాకుని 3-4 రోజులు ఆరబెట్టి వేయించి పొడి చేసి తీసుకొచ్చుకున్నా. ఇంకా నేను ఆ పొడినే అన్ని కూరల్లో వాడుతున్నాను. ఇంకా కరివేపాకు అంటే కూడా ఈ పొడి వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు అయితే మనం కర్రీల నుంచి తీసి పడేస్తాము, కానీ ఈ పొడిని అయితే తీసే ఛాన్సే లేదు, ఖచ్చితంగా తినాల్సిందే పిల్లలైనా కూడా. ఇంకా పోపును కర్రీలో వేసి కలిపేస్తే నా వంట అయిపోయినట్టే. ఇక్కడ నా వంట అయిపోయింది, అక్కడ మా వాడి స్నానం కూడా అయిపోయింది. ఇక్కడ స్కూల్ ఫస్ట్ డే కదా, అందుకే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు ఎలా ఉంటుందో అని. దానికోసమే తొందర రెడీ అవుతున్నాడు. దేవుడికి కూడా మొక్కుంటున్నాడు. అబ్బో, ఈరోజే నా ఫస్ట్ డే స్కూలు. స్నానం చేసి రెడీ అయిపోయినా నేను. ఐఎమ్ ఫుల్లీ ఎక్సైటెడ్. అసలు అమెరికాలో ఫస్ట్ టైం స్కూల్. ఇంకా మా ఆయనకి వాడికి లంచ్ బాక్సులు పెడుతున్నాను. వాడికైతే కలిపి పెడుతున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు కూడా అన్నం కలిపి పెట్టేదాన్ని. ఇక్కడైతే ఇంకా అన్నం చేయితో అస్సలు తినొద్దంట. ఇక స్పూన్ ఉండాల్సిందే, అంటే మనం ఫస్టే కలిపి పెట్టాల్సిందే. ఇంకా ఈ చిన్న బుడ్డి బాక్స్లో వాడే స్నాక్స్ ఏదో పెట్టేసుకున్నాడు. ఫస్ట్ డే స్కూల్ కదా, అసలు ఏం పెట్టాలో ఏం తెలియదు. నేనైతే అన్నము స్నాక్స్ పెట్టేసి పంపించాను మన ఇండియాలో లాగానే. అయినా ఒక రోజు వెళ్తే కానీ తెలియదు ఏం పెట్టాలి ఎట్లా అనేది. మోస్ట్లీ ఇండియన్సే ఉంటారంట, ఇంకా మనలాగానే ఉంటుంది ఫుడ్ అని అనుకుంటున్నాను నేనైతే. ఇద్దరికి లంచ్ బాక్సులు అయితే రెడీగా ఉన్నాయి. నా పని అయితే అయిపోయింది. బ్యాగ్ అయితే నైట్ రెడీ చేసి పెట్టుకున్నాడు. మన అక్కడలాగా అయితే బుక్స్ ఎక్కువ లేవు, చూసారు కదా మీరు. కానీ బ్యాగ్ మాత్రం బాగానే బరువు ఉంది. ఇంకా ఇచ్చినవి కూడా అక్కడ పెట్టుకోమంటారంట. ఒక్కరోజు వెళ్తేనే కదా మనకు కూడా తెలుస్తుంది ఏ విషయం అనేది. జోషిత్ బాయ్, ఆల్ ది బెస్ట్. బస్ ఫెసిలిటీ లేదా అని మీకు డౌట్ రావచ్చు, ఉందండి, లోపలికి కూడా వచ్చింది బస్సు. పిల్లలందరూ ఎక్కుతున్నారు. మా వాడికి లేట్గా అడ్మిషన్ అయింది కాబట్టి మండే నుండి అలో చేస్తారంట. ఇంకా థర్స్డే, ఫ్రైడే 2 రోజులు మాత్రం మీరే డ్రాప్ చేసి పిక్ చేసుకోమన్నారు. వాడిని పంపించి లోపలికి వచ్చేసరికి వీడు లేచిండు. వీడికి తెలియదు ఇంకా వాళ్ళనే స్కూల్కి వెళ్ళిండని. గుడ్ మార్నింగ్. అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడే. మధ్యాహ్నం వస్తాడు, మళ్ళీ మనమే వెళ్ళి తీసుకొద్దాం, ఓకేనా? వీళ్ళు కలిసి ఉన్నంతసేపు తన్నుకునుడు గుద్దుకునుడే కానీ ఆడుకునుడే లేదు. ఇప్పుడు మాత్రం అన్నయ్య కావాలట వీడికి. అసలు చూస్తుండగానే టైం ఉరుకుతూనే ఉంది. అప్పుడే స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయింది. మా పెద్దోని తీసుకురావడానికే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము.
ఇక్కడైతే మనలాగా అన్ని క్లాసులకు ఒకే టైమింగ్, పొద్దున పోతే సాయంత్రం దాకా అని ఏం లేదు. క్లాసులను బట్టే స్కూల్స్ వాటి టైమింగ్స్ ఉన్నాయి. మా వాడికి అయితే పొద్దున 8:30కి వెళ్తే ఇప్పుడు 3 వరకు ఉంది. స్కూల్ ముందు నుంచి కాకుండా వెనకాల నుంచి వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్లాలంట. మేము వచ్చేసరికి పెద్ద లైన్ ఉంది. వీళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకెళ్లడానికి వచ్చిన వాళ్ళే. అవును, కానీ ఇంతమంది కార్లలో వెళ్తే మరి బస్సులలో ఎవరు వెళ్తారు? ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ వెళ్తున్నాం. ముందు ఎక్కువ అంటే మీరు అటే వస్తారేమో అనుకుంటున్నాను. ఎలా ఉంది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్? బాగుందా? ఏమి ఇబ్బంది కాలేదు కదా నాన్న? క్లాసెస్ ఏదే క్లాస్ అంటే వెతుక్కోవాలా? చెప్తారు వాళ్ళు అడిగితే. ఓకే, అంటే డైలీ అంతేనట్నా? ఒక్కో క్లాస్ తిరగడమే ఉంటుందా? ఈరోజు ఒక్క రోజా? తెలిస్తే అంతే. అయినా ఈ క్లాసులు వెతుక్కునుడేందో. మన దగ్గర అయితే మేడమ్సే మన దగ్గరికి వస్తారు, ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలట. మొత్తానికి మా వాడి ఫస్ట్ డే స్కూల్ సక్సెస్ అయింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? అందరూ వీడియోలు చూస్తున్నారే కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పెడతాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. క్లాసెస్ స్టార్ట్ అయినాయా? స్టార్ట్ కాలే, ఈరోజు స్టార్ట్ చేయాలంట. ఏం చేసిరు మరి ఈరోజు? నీకైతే నచ్చింది కదా స్కూల్?